అమ్మా జాను, అమ్మా బంగారం. రామ్, ఎక్కడున్నావు? ఫ్రెండ్తో బయటకు వచ్చాను, చెప్పు. నువ్వు వెంటనే ఇంటి దగ్గరికి రా. ఏమైంది? అబ్బా రమ్మంటుంటే. సరే వస్తున్నా. నాన్న ఎలా ఉన్నారమ్మా? ఇంకా ఆయనకి నా మీద కోపం పోలేదా? ఆయన మొండితనమే కదే నీకు వచ్చింది. ఇద్దరికిద్దరే. నేను ఇక్కడికి రావడం మీ నాన్నకి ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, కన్నపేగు కదా, ఉండలేక వచ్చేసా. ఎలా పెంచామే నిన్ను? అసలేం తక్కువ చేశాం నీకు? ఈ చిన్న రూమ్లో దిక్కులేని దాని మాదిరిగా. కుదురుగా మా మాట వినింటే ఈరోజు ఈ కర్మ నీకు పట్టిండేదా? ఇప్పటికీ ఏం మునిగిపోలేదు. నువ్వు అను, మీ నాన్న నీ కోసం మంచి సంబంధం చూస్తాడు. ఆ అబ్బాయిని మర్చిపో. లేమ్మా, ఏమైందే? మర్యాదగా నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఏంటే, నేను మీ అమ్మని. అందుకే మర్యాదగా మాటలతో చెప్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. పొగరు నెత్తికెక్కితే మంచి చెవులకెక్కదు. ఏంటమ్మా మంచి? పెళ్ళైన కూతురికి మంచి మాటలు చెప్పి కాపురం చక్కదిద్దాలే కానీ దగ్గరుండి రెండో పెళ్లి చేస్తా అంటున్నావు చూడు, సూపర్ అమ్మా. డివోర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయంటే ఏంటో అనుకున్నానమ్మా. తల్లిదండ్రులందరూ ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చి కాపురాల్ని కోర్టు వరకు తీసుకెళ్తున్నారని ఇప్పుడే అర్థమైందమ్మా. కష్టమైనా నష్టమైనా కట్టుకున్నోడితో కలిసి ఉండమని చెప్పాలే గాని కుదురుగా కాపురం చేసుకుంటున్న కూతురికి రెండో పెళ్లి చేయాలనుకోవడం ఏం మంచమ్మా. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఇంకోసారి నా ముందుకు రావడానికి ట్రై చేయకమ్మా ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. ఏంటి సార్ ఇలా ఉన్నారు? మంచిగా కాపురం చేసుకున్న కూతురికి కన్న తల్లే రెండో పెళ్లి చేయాలని చూస్తుంది. బాబు, కాలం మారిపోయింది. ఒకప్పుడు తల్లిదండ్రులు సచ్చినా బతికిన ఒకరితో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదే. ఒకప్పుడు మొగుడు పిల్లల మధ్య గొడవ వస్తే సర్దిచి పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ సర్దుకొని పుట్టింటికి వచ్చేయమంటున్నారు. ఏంటో సార్, మనసేం బాగాలేదు. ఎక్కువగా ఆలోచించుకు తమ్ముడు, జరుగుతుంది. వీళ్ళ మాటలంతా విని ఎక్కడ జాను మైండ్ పొల్యూట్ చేసుకుంటుందో అని భయంగా ఉంది. దేనికయ్యా భయం? ఆ అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమించుంటే ఇట్లాంటి ఎన్ని వచ్చినా నిన్ను వదలదయ్యా. మా ప్రేమపై నాకు నమ్మకం ఉంది సార్, కానీ ప్రేమ ఉన్న చోటే ప్రేమించిన వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం కూడా ఉంటుంది కదా సార్. నిజమేలే, ఎక్కువ ఆలోచించుకో, ధైర్యంగా ఉండు. ఏమైంది కన్నా, ఎందుకు అలా ఉన్నావు? లేదు, నాకు అర్థమవుతుంది. అమ్మ అన్నదాని గురించే కదా ఆలోచిస్తున్నావు. అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అర్థమైంది కాబట్టే అడుగుతున్నా. మీ అమ్మకి బాగా సరదాగా ఉన్నట్టుంది నీకు ఇంకోటితో పెళ్లి చేయాలని. మరి నేనేం చెప్పానో వినలేదా? ఓన్లీ అమ్మ చెప్పిందే ఆలోచిస్తున్నావు. నా మాటల్లో నీ పైన ప్రేమ కనిపించలేదా? కనిపించింది, కానీ ఇదే ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది జాను? మేబీ
నేను నీకు బోర్ కొట్టేయచ్చు. ఆకలేస్తుందా కన్నా? లేదు, మరెందుకు తిక్కి తిక్కగా మాట్లాడుతున్నావు? బోర్ కొట్టేస్తానంట, చెప్పే చూడు. ఏమో, ఎప్పుడు ఒకేలా ఉంటామని గ్యారంటీ ఉందా? నేను ఆర్డినరీ అబ్బాయిని, నాకు మనీ లేదు, జాబ్ లేదు. ఎప్పుడో ఒకసారి నీకు కూడా అనిపించవచ్చు వీడిని ఎందుకు భరించాలి అని. అది భరించే వాళ్ళకి అనిపించచ్చు, కానీ నేను నిన్ను భరించట్లేదు, ప్రేమిస్తున్నా. నువ్వు ఆర్డినరీ కాదు రామ్, యు ఆర్ సో స్పెషల్, యు ఆర్ ద బెస్ట్. నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు, నాకు ఆ విషయం తెలుస్తుంది. నేను ట్రై చేస్తున్నా, త్వరలోనే మంచి జాబ్ తెచ్చుకుంటా. అరే, అది అసలు మ్యాటరే కాదు కన్నా. నీకు జాబ్ ఉన్నా లేకున్నా, మనీ ఉన్నా లేకున్నా, నేను నిన్ను చూసుకోగలను. నువ్వు జస్ట్ నీ టైం నాకు ఇవ్వు, నాతో ప్రేమగా ఉండు చాలు. మళ్ళీ ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు? నవ్వు కన్నా, నవ్వు బంగారం. Continue. You get it. హే, ఏమైంది అప్పుడే వచ్చేసావు? ఏం లేదు, కొంచెం టయర్డ్గా ఉంది. ఒళ్ళు కాలిపోతుంది. ఫస్ట్ నువ్వు ఇలా రా.
నాకు ఏదైనా జాబ్ ఉంటే చూస్తారా? ఇంతకీ నువ్వే చదువుకున్నావు? బీటెక్ చేశానండి. అవునా, గుడ్. ఒకసారి నీ రిజ్యూమ్ పంపించు, చూస్తాను. అలాగే సార్. ఏదో ఒక కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదయ్యా. లేదు సార్, నేను చదివిన చదువుకి రిలేటెడ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఓహో, ఇదొకటి ఉందా? సరేలే, నాకు తెలిసి ఉన్నాడు, మాట్లాడతా. థ్యాంక్ యూ సార్. ఊరుకోవయా, థ్యాంక్స్ అంట. హే జాను, నేను నీకు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నాను, బట్ నువ్వు రెస్పాండ్ అవ్వడం లేదు. నాకు పెళ్ళయింది, ఇంట్లో ఖాళీగా ఉండను. నాతో పాటు రామ్ ఉంటాడు. నీతో మాట్లాడుతూ కూర్చోలేను కదా. ఓ, నీకు ప్రాబ్లం కదా? అయితే మనం బయట కలిసి మాట్లాడుకుందాం, మీ హస్బెండ్కి తెలియకుండా. అంత అవసరం లేదు వరుణ్. ప్లీజ్ వరుణ్, నేను వెళ్ళాలి, లేట్ అయింది. రామ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో నీకే పెళ్ళైనట్టు బిహేవ్ చేయకు జాను. నీకు జాబ్ నేను ఇప్పించాను, కనీసం రెస్పెక్ట్ ఇవ్వు. రెస్పెక్ట్ ఏంటి వరుణ్? ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు హెల్ప్ చేశావు. ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. బట్ నేను మాత్రం నిన్ను ఫ్రెండ్ అనుకొని హెల్ప్ చేయలేదు జాను. ఓకే జాను, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓపెన్గా చెప్పేస్తున్నాను. నాకు నీ మీద ఫ్రెండ్ అనే ఫీలింగ్ లేదు. ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. నాకు నువ్వంటే చాలా ఇష్టం జాను. చాలాసార్లు చెప్దామని ట్రై చేశాను, కానీ నీకే అర్థం కాలేదు. ప్లీజ్ స్టాప్ ఇట్ వరుణ్. పెళ్ళైన అమ్మాయితో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు వరుణ్? నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, రావు. నేను నిన్ను ఒక మంచి ఫ్రెండ్గానే చూశాను. నాకు ఫ్రెండ్షిప్ వద్దు జాను, నువ్వు కావాలి. నీకు పెళ్ళయింది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మన ఇద్దరం ఎందుకు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉండకూడదు? జస్ట్ మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఫ్రెండ్ అన్న ఒక్క రీజన్తో ఇప్పుడు నీ చెంప పగలగొట్టకుండా వెళ్తున్నాను. ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. గుడ్ బై. జాను ప్లీజ్. వరుణ్, మర్యాదగా చెప్తున్నాను, చెయ్యి వదులు. వదులు వరుణ్. రామ్,